తన్నపల్లి రఘునాథ రిసార్ట్స్లో చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే పులివర్తె నాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తుందని తెలిపారు. ఈ ఏడాదిలో యువతకు ఉద్యోగాలు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో అర్హులైన వారికి రేషన్ కార్డు, పెన్షన్లు, ఇళ్లు ఇవ్వడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు, మంత్రి లోకేష్ నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తున్నామని, గడిచిన 5 సంవత్సరాలలో ఇబ్బంది పడిన రైతులకు అన్నగా చంద్రబాబు నాయుడు ఉంటాడని ఎమ్మెల్యే నాని అన్నారు. గత 2024 అందరికి మంచి జరిగి రాష్ట్రంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతాం చంద్రబాబు నాయుడు గారు మా పెద్దాయన నాయకత్వంలో. అదేవిధంగా ఈ 2025 సంవత్సరం కూడా మా పెద్దాయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో యువతికి ఉద్యోగాలు, మహిళా సోదరులకి స్వయం ఉపాధి, ఎక్కడెక్కడైతే బిలో పావర్టీ లేని ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు, పెన్షన్లు, హౌసింగ్ కూడా చేసే విధంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా రైతులు గత 5 సంవత్సరాల్లో బాధపడినటువంటి రైతులకు కూడా అన్ని రంగాల్లో రైతుల్ని ముందు తీసుకుపోవాలని కూడా మా పెద్దాయన కృత నిశ్చయిత ఉన్నారు. వీటన్నిటిని అధిరోహించి 25 సంవత్సరం ముందుకు పోతుందని, ముఖ్య మీడియా రంగంలో కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని, కాణిపాక వినాయక స్వామిని, సిద్ధి సాయిబాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.